మాటలు దారి తప్పితే మనుషులు దారి తప్పుతారు, మనుషులు దారి తప్పితే వ్యవహారం చెడిపోతుంది. రాజకీయాలలో గిట్లనే అవుతున్నది. ఇప్పుడు లీడర్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతోని లొల్లులు గట్టిగా అవుతున్నాయి. ఇట్లనే ఓ దిక్కు కవితక్క, ఇంకో దిక్కు ఎమ్మెల్సీ నవీను, ఇద్దరి నడుమ ఇప్పుడు పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టున్నది. పంచాది ఈగింత పెద్దగా అవుతున్నది. చూడుర్రి. మాటలు పెట్టిన కయ్యం మస్తు గట్టిగానే నడుస్తుంది. ఆయితారం తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఆఫీసును పొరక చేసిండ్రు. ఇప్పుడు గాలొల్లి ఇంగిత పెద్దగానే అవుతుంది. ఎమ్మెల్సీ నవీన్ ఆడోళ్ళని కూడా చూడకుండా ఎటబడితే అట్ట మాట్లాడిండ్రు. ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ జాగృతి మహిళా కార్యకర్తలు మహిళా కమిషన్ ఆఫీసు ముంగట లొల్లికి దిగిండ్రు. ఇంకో దిక్కు ఎమ్మెల్సీ నవీన్ మండలి చైర్మన్ గుత్తా సారును కలిసిండు. ఆఫీసు మీద వాడి అంత ఆగమాగం చేసిండ్రు. జర్రాట్ల బచాయించిన అని ఫిరాదైండట. అటు జాగృతి అధ్యక్షురాలు కవిత ఆయితారమే గుత్తా సారును కలిసింది. తాను కూడా గట్టిగానే ఫిరాదయింది. ఎట్లా పడితే మాట్లాడిండు, ఏం సంగతో మీరే చెప్పాలిగా అన్నట్టు చెప్పిందట. అయితే తాను మాట్లాడిన ముచ్చట బరాబర్ పుస్తకాలలో ఉన్న ముచ్చటే, అందులో తప్పేం లేదంటాడు చింతపండు నవీను. కేసీఆర్ గారు ఒక బుక్కు ప్రచురించిండు. ఆ బుక్కు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసి ఆ బుక్కులో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించిండు. ఆయన బెంజి కార్లలో తిరిగేటాకు ఆమెకు ఎట్లా తెలుస్తుంది కాదన్నట్టు, ఎక్కడేం మాట్లాడాలి, ఏమేం పదాలు వాడాలి అంత తెలుసు అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు ఎమ్మెల్సీ కవితను తిరగనీయమన్నట్టు మాట్లాడేటాలకు పట్నంలో ఉన్న ఆమె ఇంటికాడ పోలీసు బందోబస్తు గట్టిగానే పెట్టిండ్రు. రెండు దిక్కుల బారికేడ్లు అడ్డం పెట్టిండ్రు. అటు మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ఇద్దరు ఎర్రవల్లి చేను కాడున్న ఇంట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ను కలిసిండ్రాట. ఇద్దరు ఎమ్మెల్సీల పంచాది ముచ్చట మాటల మాట వచ్చే ఉంటదా అనుకుంటారు చాలా మంది. చూస్తుంటే కిరికిరి ఇక్కడితోనే ఒడిచేటట్టు అయితే లేదు. ఎమ్మెల్సీ నవీను బీసీ రాగం ఎత్తుకున్నాడు. మరిగా ఎసొంటి మలుపులు తిరుగుతుందో చూడాలి పంచాది.